పీఎం జూటా సీఎం జూటా అని ముషిరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. రామ్నగర్లోనూ పలు బస్తీలలో అంజన్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం చేస్తూ మాట్లాడారు. ప్రజలు భారీ ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్ర చాలా ప్రశాంతంగా సాగుతుందని, ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని అంజన్ కుమార్ తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ల అవినీతి వల్లే దేశం వెనకబడడానికి అసలైన కారణమని ప్రజలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు జూటా పార్టీలే అని అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. పాదయాత్ర బ్రహ్మాండ జరుగుతుంది. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటారు. ఈ సమస్యలన్నీ తెలుసుకున్నాం. ఆ సమస్యలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది, ఇప్పుడు జరుగుతలేదని చెప్తారు ప్రజలందరూ కూడా. ఈసారి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటేస్తామని ప్రజలు నిర్ణయించుకున్నారు. మీ పాదయాత్ర దారి పొడిగిన మహిళలు కానీ, వృద్ధులు కానీ, యువకులు కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తున్నారు. అదే జరుగుతుంది మా పాదయాత్రలో భాగంగా. గత 5 రోజుల పాదయాత్ర కంటిన్యూగా రామ్నగర్, హడ్డీక్మేట్, కావాడిగూడ, ముషిరాబాద్ అన్ని ప్రాంతాలలో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే 6 పథకాలు చూసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అదే కాకుండా ఆడబిడ్డ పెళ్ళైతే 1,00,000 రూపాయలు, కులం బంగారం. ఇవాళ మా మేనిఫెస్టో కూడా ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు, మా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు, గాంధీ భవన్లో మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. అది వచ్చిన తర్వాత ఇంకా చాలా అభివృద్ధి మేనిఫెస్టోలో ఉన్నాయి. అదే మా ఎజెండా. కాంగ్రెస్ పార్టీ 30వ తారీఖు నాడు పోలింగ్ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎజెండా ఎగరేవారు 9వ తారీఖు శ్రీకారం. కాంగ్రెస్ దేశానికి అభివృద్ధి 60 ఏళ్ళు అభివృద్ధి చేసిన అభివృద్ధిని ఈ 10 ఏళ్ళ వీళ్ళిద్దరు సీఎం పీఎం ఇద్దరు కలిసి పీఎం జూటా సీఎం జూటా దోనో మిల్కే దేశాన్ని లూటీ చేసేసారు. లూటీ నాశనం, సర్వనాశనం. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ ఆయన కుటుంబానికే పోయినాయి. తెలంగాణ ప్రజలకు వచ్చింది ఏం లేదు, ఉద్యోగకారులకు వచ్చింది ఏం లేదు, ఉద్యమంలో చచ్చిపోయిన వారికి ఏం లేదు, వాళ్ళ కుటుంబాలకి ఏం లేదు. ఈ కౌలకుట్ల కుటుంబం నిండు కుండల లెక్క మింగి కూకున్నారు. ధన్యవాదాలు.